రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఊరికే రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తినడం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం. ఇది తప్ప రాయలసీమలకు ఏం జరగటంలే. ఇక్కడ అంత ఊరిక లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇవన్నీ జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్నమాట. ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే మీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాటికి నోటికి వస్తాడు మాట్లాడతారు. నువ్వు ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పురా. ధర్మారం నువ్వు ఏం చేసినావు చెప్పురా. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడుపుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు నీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా?